वो देखो ना फिर आपको पता रोड पर हालत हो जाएगी। वो देखो ना फिर आपको पता रोड। జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ లో ప్రమాదం జరిగింది. అమర్నాథ్ యాత్ర బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 భక్తులకి గాయాలయ్యాయి. అమర్నాథ్ యాత్ర కోసం పహల్గాం వెళ్తున్న 5 బస్సులు చందర్కోట్ లంగర్ దగ్గరకు రాగానే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. वो देखो ना फिर आपको पता रोड पर हालत हो जाएगी। वो देखो ना फिर आपको पता रोड पर हालत हो जाएगी। జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ లో ప్రమాదం జరిగింది. అమర్నాథ్ యాత్ర బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వివరాలు సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక, జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ లో ప్రమాదం చోటు చేసుకుని అమర్నాథ్ యాత్ర బస్సులు అంటే మొత్తం దాదాపు ఒక బస్సు వెనుక వస్తున్న 4 బస్సులు ఒక బస్సు వెనుక బాగా ఢీకొట్టడంలో కొంత 6 ప్రయాణికులకు భక్తులకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అమర్నాథ్ యాత్ర కోసం వారంతా కూడా పహల్గాం వెళ్తున్న సందర్భంలో ఈ బస్సులు ప్రమాదం ఏంటంటే చంద్రగూడ్ లంగర్ దగ్గరకు రాగానే ఒకదానిలో ఒకటి ఢీకొట్టిన ప్రమాదంలో కొంత సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి ప్రత్యర్థులు కూడా గాయాలైతే కాదని చెప్పాల్సింది. కొంత మేజర్ గాయాలైనా కూడా కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అధికారులు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక జమ్మూ డిప్యూటీ కమిషనర్ రామ్మన్ సంబంధించిన అధికారి కూడా కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. వారందరినీ కూడా సురక్షితంగా హాస్పిటల్కి చేర్చాము, హాస్పిటల్ వారికి చికిత్స అందించాము, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే బస్సు వెనుక భాగాలు మాత్రం కొంత భారీగా కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా ప్రస్తుతానికి విజువల్కి వస్తుంది. వారంతా కూడా అమర్నాథ్ యాత్రకి వెళ్లేందుకు ఫ్రెష్ క్లాస్ అమర్నాథ్ యాత్ర ఒక్కసారిగా ఒక బస్సు ఇంకో బస్సు తీసుకోవడంలో కొంత ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికి 36 మంది యాత్రికులు కొంత ఇంజూర్ అయినట్టు తెలుసు. వారందరికీ కూడా ప్రస్తుతానికి ప్రాథమిక చికిత్స అయితే అందించడం జరిగింది. చంద్రిక, థ్యాంక్ యూ సతీష్.